స్లమ్స్లో నుండి వచ్చారు, ఇంతకన్నా మంచి ఫుడ్ కావాలా, ఇంతకన్నా మంచి ఫెసిలిటీస్ కావాలా అని ఆ భాష ఆమె ఆ భాష ప్లీజ్ నేను నా నోటితో ఆ మాటలు అనలేను. మీరు విన్నారు కదా అనేటప్పుడు ఏమన్నారు? ఒక్కసారి చెప్పారమ్మా, దగ్గరికి వెళ్ళి చెప్పండి. మానం సిగ్గు లేదా? ఒక్కరిద్దరు కాదమ్మా, ఇండివిజువల్ గా ఎవరు రూమ్స్ లలో వాళ్ళతో మాట్లాడితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. వాళ్ళైతే అప్పటికప్పుడైతే అనుకోలేదు కదా, అరే మనం అందరం ఇది చెప్పుదాము అని అయితే ఎవరు అనుకోలే కదా. మరి అందరు అదే మాట ఎందుకు చెప్తారు నిజంగా తప్పైతే? మేల్ స్టాఫ్ కూర్చున్నారు, ఒకవైపు క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఒకవైపు హాస్టల్ ఉంది. ఎలా అలౌ చేస్తారు మేల్ స్టాఫ్ ని అట్లా? ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అంటే దీంట్లోనే దాపెడదామనా? మార్నింగ్ 3 దాకా కూర్చోబెట్టి రాయించడం ఏందమ్మా? మళ్ళీ రోజంతా పిల్లలు ఎలా చదవాలి? నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ రైట్. ఇప్పటికిప్పుడు మేము ఇన్ఫార్మ్ చేస్తేనే వచ్చింది కదా. ఇప్పుడు మా స్టాఫ్ మేమైతే మాట్లాడుకోలే కదా. అమ్మ ఏమేమి చెప్పారు కొంచెం చెప్పండి. నాతో పాటు ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ అన్ని ఫ్లోర్లు తిప్పుతా, మీకు అన్ని రూమ్స్ తిప్పుతా. అది మనుషులు ఉండగలిగిన ప్లేస్ అయినా రూమ్స్ అయినా మీరు ఒక్కసారి చెప్పాలి అంతే. ఒకసారి రమ్మనండి, తొందర రమ్మనండి అందరినీ. అదేంటి లాక్టోకాలమైన్ క్రీమ్, ఇంకొకటి ఏమన్నది జిందా తిలిస్మాత్ గ్లాస్ లో వేయడం, తాగండి అని ఇవ్వడం కాఫ్ వస్తే. బ్లడ్ వామిటింగ్ అయిందా ఈ మధ్య ఒక అమ్మాయికి? అయిందా అవ్వలేదా? అయిందా అవ్వలేదా? చెప్తున్నారు చేసుకోరండి, బట్ అయ్యిందా అవ్వలేదా? లేదా? ఇప్పుడు అమ్మాయిని పిలిపిస్తా, మీ ఎదురుగానే పిలిపిస్తా. వీళ్ళకి తెలిసి తెలియక కాదది, వీళ్ళకి తెలిసి బ్లడ్ వామిటింగ్ అయ్యింది, కాఫ్ వచ్చి అంటే కూడా అదే మళ్ళీ జిందా తిలిస్మాత్ లేదంటే డోలో 650 ఇచ్చి ఏం కాదు, చదువు తప్పించుకోవడానికి చేస్తున్నారు మీరు ఇవన్నీ నాటకాలు. 2 వడబెడతారంట, ఇంకొకటి తినబుద్ధి అవుతుందంటే కూడా ఇవ్వరంట. ఏ రోజైనా కూర బాగుంది అని ఇంత ముందు పెట్టేసి మళ్ళీ పెట్టమంటే చాలు అని. క్యాంటీన్లో కూడా 10 రూపాయల వస్తువు 20 రూపాయలంట. ఆ తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తే పడేస్తారంట చేతికి ఇవ్వకుండా. ఇదే ప్రాబ్లమ్స్. వాష్రూమ్ వాటర్ అంతా వీళ్ళ పైన పడుతుంది, అదే వాటర్లో ఉంటుంటే ఇబ్బంది పెడుతున్నామని చెప్తే ఏమవుతుందిలే అని అంటున్నారంట. ఇది ఈ రూమ్ కూడా క్లీన్ చేయలేదు, మిగతా అంటే మేము పైదాకా వస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టున్నారు. మనుషులు ఉండే స్థలమేనా? అక్కడ ఉన్న వాటర్ ఇందులోకి వస్తాయి. మళ్ళీ వాటర్ మార్నింగ్ అసలు వాటరే రావు. అటు సైడ్ వెళ్ళి మా చిన్నది కనెక్షన్ పెట్టారు, ఇదంతా ఫిల్ అయిపోయి ఇక్కడ బయట వరకు వచ్చేస్తుంది. ఇది కూడా అసలు కనెక్ట్ చేయలేదు. క్లోజ్ పెట్టది విండో డోర్స్ కూడా వస్తాయి అసలు ఈ కాలంలో ఎవరన్నా అలాంటి డోర్స్ లేబర్ హౌసెస్ లో కూడా ఇంత దాకా అసలు ఇందులో వాటరే రావు, పని చేయదు. మగ్స్ లేవు, ఏం లేవు. మగ్స్ కూడా లేవు, అసలు లేవు. మగ్గు లేకుండా ఎలా పడతారంట? అక్కడ అన్ని పిల్లలు అక్కడి నుంచి వస్తున్నారు. సార్ ఇలా ఉండొచ్చునా సార్? ఇలా ఉండొచ్చునా? మీరు రీజన్ చెప్పొద్దు. నా మగ్స్ ని ఇక్కడ వాడతారు, అక్కడ వాడతారు మంచినీళ్ళకి. ఆ డోర్స్ చూడండి ఒకసారి, మీరు డోర్స్ చూడండి. మనుషులు అనే వాళ్ళు ఎవరైనా ఇంకా లోపల కనుక చూసారనుకోండి ఇక్కడే వామిటింగ్ చేసేసుకో. ఏమైనా చెప్తే నాకు లేదా అమ్మా, ఏమన్నా మా వాషింగ్ మెషిన్ అంటే నాకు వస్తుంది కదమ్మా, ఆమె వెళ్తుంది కదా మ్యామ్, మా అక్కడ పంపారు కదా. మేము అడుగుతానేమో అస్సలు పంపదు. ఇంకా ఏదో ఒకటి కవర్ చేసి డౌట్ అని చెప్తాం మ్యామ్. 5th floor లో ఒక మ్యామ్ ఉంటుంది, తనకు చెప్పి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ డౌట్ అని చెప్పొచ్చిన వాష్రూమ్ వెళ్తామంటే ఆమె షాక్ అవుతుంది మ్యామ్, వాష్రూమ్ కూడా పంపట్లేదు.
మ్యామ్ అట్లా ఆపుకొని లిటరల్ గా చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ She is example of that, ma'am. ఇప్పటికీ ఇంకా అది అట్లనే ఉంటుంది మ్యామ్. ఇంకా వాటర్ వల్ల అట్లాంటి చాలా ఇక్కడ వాటర్ ఫోర్త్ ఫ్లోర్ లో వాటర్ థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళాలి. చేసేస్తాను మ్యామ్. ఎమర్జెన్సీ ఉంటుంది ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో మాకు సిగ్నల్ రూమ్ ఉంది మ్యామ్. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మ్యామ్ వచ్చి తీసుకొని వచ్చే వరకు ఆగలేం కదా మ్యామ్. వెళ్ళాలంటే ఎట్లా మ్యామ్? మొన్న నైట్ ఒక ఆమెకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది మ్యామ్. లాక్ చేయమంటే కొప్పడుతుంది మమ్మల్ని పెడుతుంది. రూమ్స్ లలో ఇక్కడ క్లీన్ చేస్తారు మ్యామ్. సపోజ్ ఏదైనా నేచురల్ డిజాస్టర్ వస్తే మా పరిస్థితి ఏంది మ్యామ్? ఎట్లా కిందకి వెళ్ళగలుగుతామా? ఎవరికి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు. మాకు పరిస్థితి ఏంది? సరే గేట్ దగ్గర వేసుకోండి, ఆ కింద ఫస్ట్ ఫ్లోర్ దగ్గర వేసుకోండి, ఇవన్నీ వేస్తారు మ్యామ్. ఏ ఫ్లోర్ కా ఫ్లోర్ ఈ ఫ్లోర్ లో వాటర్ వస్తలేవు మ్యామ్. థర్డ్ ఫ్లోర్ కి వాటర్ కోసం పోవాలి కానీ మార్నింగ్ మీకు ఎక్కడిదక్కడ కారిడార్ లో వాటర్ మేడం అక్కడికి నార్మల్ ఫ్లోర్ క్లీన్ చేసే బకెట్స్ ఉంటాయి కదా, అదే బకెట్స్ bucket క్లీన్ చేసి మేము కూడా కాక్రోచెస్ వచ్చినాయి మ్యామ్ వాటర్ అందుకే ఆ ఫిల్టర్ మొత్తం మ్యామ్. ఫోర్త్ ఫ్లోర్ ఫిల్టర్ రిపేర్ కాలేదు. 4th ఫ్లోర్ లో 15 days అయింది మ్యామ్ సరిగ్గా వాటర్ లేక. మాట్లాడితే మీ పాపం సెక్షన్ చేంజ్ చేస్తాము. హైయర్ సెక్షన్ నుంచి లోవర్ సెక్షన్ చేంజ్ చేస్తాము. మొన్న మా బాబాయ్ సీరియస్ అయితే Black box చేస్తున్నాం. ఇట్లా ఏపీపీ వాళ్ళకి చెప్తాం అది అంటే ఫుడ్ ఎందుకు మంచిగా ఉంటుందో మంచి లేకపోతే మ్యామ్ ఇట్లా ఫుడ్ ఇన్ఫెక్షన్స్, పాయిజన్స్, వామిటింగ్స్ మొన్న ప్రతి ఒక్కరికి టైఫాయిడ్, డెంగ్యూ, 1 month లో 2 times మోషన్స్ అయితే ఘోరం మ్యామ్. అసలు చెప్పలేను, అసలు నడవడానికి కూడా ఓపిక లేకుండా మ్యామ్ నాకు అంత మోషన్స్ అయిపోయింది. ప్రిన్సిపల్ మ్యామ్ ఏమంటే సీనియర్స్ ఇంటికి పోనీకి హోమ్ సిక్ కోసం యాక్టింగ్ చేస్తున్నారు. ఏమంటే కూడా యాక్టింగ్ చేస్తున్నారు అంటారు మ్యామ్. ఇంటికి వెళ్ళాలి అదే నాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు 3 times టైఫాయిడ్ వచ్చింది మ్యామ్. ఈ ఫుడ్ వాటర్ వల్ల. ఎందుకు మార్క్స్ తక్కువ వస్తున్నాయండి? ఇక్కడైతే మంది స్టూడెంట్స్ కి ఇంత చదివే కెపాసిటీ ఉంటుంది మ్యామ్. అది స్ట్రెస్ పెట్టడం తప్పు కదా మ్యామ్. ఎంత చదివినా కూడా కొంతమందికి ఎక్కదు. అట్లా ఏం చేస్తాం మ్యామ్? మీ మనీ ఎంత టార్చర్ పెడుతున్నారు మమ్మల్ని అయితే. మ్యామ్ సాటర్డే రోజు సిడిఎఫ్ ఎగ్జామ్ రాస్తాం, తర్వాత మండే రోజు మెయిన్స్ రాస్తాం, తర్వాత వెనస్డే వరకు ఆ ఇంపోజిషన్ తక్కువ వస్తే ఒక్క దాంట్లో ఫెయిల్ అయితే ఆ ఒక్క ఇచ్చిన క్వశ్చన్స్ 10 times వెనస్డే వరకు రాసేస్తాం మ్యామ్. మళ్ళీ థర్స్డే ఫ్రైడే ఇంకొక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం. ఇట్లానే పోతుంటే ఇంకా మళ్ళీ ఐబ్రో తక్కువ వచ్చినాయి అని ఐసీ సెలెక్షన్ చేసా అని టార్చర్ పెడతాం మ్యామ్. ఏమన్నా అంటే నీకు చూసుకుంటా, నువ్వు కూడా కలర్ నీకు చూసుకుంటా అని అంటుంది. నేను ఏందో చూపిస్తూ ఉంటాను మ్యామ్. ఎంత ఇంకా టార్చర్ సెనార్లో నేను అప్పటి నుంచి చెప్తామని లేద్దాం అనుకుంటే వెనక నుంచి మా విపి మ్యామ్ చూస్తున్నారు ఎవరెవరు మళ్ళీ చెప్తారు. ప్యాకెట్ ఎక్కడ చూస్తారని మేము భయపడి అప్లై చూస్తున్నాం. మళ్ళీ ఆ సార్ రూమ్ నుంచి వస్తారు ఏం చెప్పండి మ్యామ్. మాకు కాఫ్ ఫీవర్ ఏమైనా ఉంటే 108 ఫీవర్ ఉంటే డోలో 750 ఇస్తారు. అది మా పేరెంట్స్ కూడా చూసారు, అంత పవర్ మాకు ఇస్తున్నారు. ఇచ్చి వదిలిపెడుతున్నారు. మేము చెప్తున్నాం సివియర్ అవుతుంది కనిపిస్తుంది. అట్లా వాటర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్. నాది కూడా మ్యామ్ అక్కడ క్లోజ్ చేసింది కదా మ్యామ్. ఇక్కడ అసలు మాకు వెంటిలేషన్ ఉండదు మ్యామ్. ఇందులో ఒక్కరు పెట్టుకున్నా ఒకరు అది కూడా బయటికి చూసుకోమో అని. మొన్న నాకు ఇంకొక 2 అమ్మాయిలకి కాఫ్ చాలా సివియర్ గా వచ్చింది మ్యామ్. సిక్ రూమ్ కి వెళ్తే ఒక అమ్మాయి బ్లడ్ బాండింగ్ అయింది. జస్ట్ ఏదో ఇచ్చేసి పంపించేసారు అంతే. ఏ స్కిన్ ఎలర్జీ వచ్చినా ఒకటే ట్రీట్మెంట్ మ్యామ్. డాక్టర్ గమనిస్తారు అంతే తప్ప ఏమి. ఇంకా మా పేరెంట్స్ ద్వారా వాళ్ళకి కాల్ చేసి చెప్తే తప్ప బయట హాస్పిటల్ కి అస్సలు తీసుకెళ్లారు. అది కూడా ఓన్లీ 1 హాస్పిటల్. సంథింగ్ ఏదో లింక్ ఉంటుంది మ్యామ్ హాస్పిటల్. ఇక్కడ సరౌండింగ్స్ లో ఉన్న నారాయణ క్యాంపస్ అన్ని అక్కడికే తీసుకెళ్తారు. జస్ట్ ప్లేట్లెస్ తగ్గిపోతే ఇంకేమన్నా ఇట్లా టైఫాయిడ్ చాలా సివియర్ ఉంటే కానీ ఇంటికి పంపిస్తాం. ఇక మాకు ఓపిక లేదన్నా కూడా ఒక 2-3 days పంపించమన్నా కూడా పంపి. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు హై ఫీవర్ వచ్చినా సరే మనం ఎగ్జామ్ అయితే వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. హెల్త్ బాగాలేదు, మాస్క్ తప్ప వచ్చిందని చెప్పినా తిడతారు. బయట మళ్ళీ మేము పేరెంట్స్ చెప్తే వాళ్ళే కాల్ చేసి చెప్తాం మా పేరెంట్స్ కి మీ పిల్లల్ని నటిస్తున్నారు మా దగ్గర. మేము పేరెంట్స్ నువ్వు ఇట్రా కవిత, వాళ్ళు మెయిల్ ఎవరన్నా ఆ వెనక కూడా ఆ డోర్ దగ్గర కూడా చూడండి. అక్కడ అన్ని పిల్లలు అక్కడి నుంచి వస్తారు. సార్ ఇలా ఉండొచ్చునా సార్? ఇలా ఉండొచ్చునా? మీరు రీజన్ చెప్పొద్దునా? మరి ఉండొచ్చునా?
ఎన్ని హాలిడేస్ రాలేదు? సమ్మర్ హాలిడేస్ వచ్చిపోలేదా? సమ్మర్ హాలిడేస్లలో ఏం చేశారు? సమ్మర్ హాలిడేస్లలో ఏం చేశారు? సమ్మర్ హాలిడేస్కి ఇప్పటికే ఇట్లా అయిందా? సమ్మర్ హాలిడేస్కి ఇప్పటికే ఇట్లా అయిందా సార్? మరి సమ్మర్ హాలిడేస్ లో చేపియాలి కదా. చేపియాలంటే ఏమీ చేపియలేదు. ప్రతి రూమ్ తిరిగాను నేను. ఆ డోర్స్ తీసేసుకోండి మీరు, బాత్రూమ్ డోర్స్ అన్ని తీయండి. ఒకే ఒక్క ట్యూబ్ లైట్. ఇందులో చాలాసార్లు పాము వచ్చిందంట. ఇంత దారుణమా మనుషులు? ఇది క్లోజ్ చేసేస్తే గాలి ఎటుపోవాలి? ఇంకిక్కడ కూడా తీసుకోండి. అవి మొత్తం డోర్స్, విండోస్. ఈ వాష్ బేసిన్స్ పొద్దున ఒకటే పని చేస్తుంది, బ్రష్ చేసుకోవడానికి. అన్ని పని చేయవు. అది ఒకటే పని చేస్తుంది, అది కూడా ఫుల్ అయిపోయి ఉంటుంది. ఈ మగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వాడినవే మళ్ళీ మంచినీళ్ళ దగ్గర వాడతారు. చెప్పారు సార్, అన్ని చెప్పారు, పిల్లలు అన్ని చెప్పారు. ఈ మగ్స్ ని ఇక్కడ వాడతారు, అక్కడ వాడతారు మంచినీళ్ళకి. ఆ డోర్స్ చూడండి ఒకసారి, మీరు డోర్స్ చూడండి. మనుషులు అనే వాళ్ళు ఎవరైనా ఇంకా లోపల కనుక చూసారనుకోండి, ఇక్కడే వామిటింగ్ చేసేసుకుంటారు మీరు. లోపలికి వెళ్ళి చూడండి ఒక్కసారి. అసలు చాలా భయంకరంగా అంటే భయంకరంగా ఉన్నాయి. మీరే ఖర్చీఫ్ లేని లోపల నిలబడలేకపోతున్నారు. ఆల్రెడీ పాములు వస్తున్నాయని తెలిసి మీరు ఇంత స్టఫ్ పెట్టేస్తే దాని కింద ఎక్కడన్నా పాము దాగుండి వాళ్ళని ఇబ్బంది పెడితే ఎట్లా సార్? అదే ప్రతిదీ రేపు మార్నింగ్ చేస్తాము ఈ హాలిడేస్ లో. ఇదేనా సార్ సమాధానం? ఎంతకాలం అయింది ఉండబట్టి? ఇవాళ ఇందులో పాము వచ్చిన తర్వాత మీరు ఏం మెజర్స్ తీసుకున్నారు? ఎందుకు సార్ అది క్లోజ్డ్? పర్వాలేదు, కనీసము వేరేవి మనకు దొరుకుతాయి. అవి పెడితే అట్లీస్ట్ గాలి ఆడుతుంది అని మనకు కనిపించాం బయటకు. అవన్నీ పెట్టవచ్చు కదా. ఇప్పుడు మేము చెప్తే అలాగే కాదు. అప్పుడు ప్రిమిసెస్ మార్చండి, అంతేగాని అటువైపు హౌసెస్ ఉన్నాయని చెప్పి ఇటువైపు బాయ్స్ ఉన్నారని చెప్పి ఇదే రీజన్స్ చెప్తే ఎట్లా కదా? అన్ని కాక్రోచెస్ తిరుగుతా ఉండే. కాక్రోచెస్ మా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. బెడ్స్ మీద వెళ్ళాక కాక్రోచ్ వెళ్ళని రూమ్స్ ఇవే కదా. జాయిన్ అయినప్పుడు ఒక్కొక్క రూమ్ కి ఎంతమంది అని చెప్పారమ్మా? 8 to 10. అవును, మీరు కొన్ని రూమ్స్ బాలేని రూమ్స్ లలో వద్దమ్మా ఈ రూమ్స్ లలో ఉండొద్దు అంటే లేదు మాకు అదే రూమ్ కావాలని మీరే ఉంటున్నారంట. మీ మ్యామ్ చెప్పారు. అమ్మా మీ ముందు మాట్లాడాలంటే భయపడుతున్నారు. మీ ముందు తలకాయ ఊపారా లేదా? అక్కడే వెళ్దాం పదండి, మరి అక్కడే అడుగుదురులేండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.